హాయ్ అండి అందరికీ. నేనైతే వినాయక నిమజ్జనం వీడియో అయితే తీసానండి. ఇది ఎక్కడ అంటే ముంబైలో అండి, మహారాష్ట్ర. మేము ఉండే దగ్గర అయితే వినాయక నిమజ్జనం అవుతుంది. అలా అని చెప్పి చూసేసి వద్దామని చెప్పేసి వెళ్ళామండి. నేనైతే ఫస్ట్ టైం వచ్చాను చూడడానికి. నాకైతే మంచిగానే అనిపించింది. అలా అని చెప్పేసి వీడియో తీసానండి. వేరే స్టేట్లో కూడా నిమజ్జనం ఎలా ఉంటుందో కొందరికైనా తెలుస్తుంది అని చెప్పి నేను వీడియో తీశాను. ఇక్కడ వినాయకుడు నిలబెట్టారండి. అక్కడే మళ్ళీ వాటర్ కూడా ఉన్నాయండి. అందులోనే దేవుణ్ణి అయితే వదిలేస్తున్నారు. అక్కడే డ్యాన్సులు చేసి అక్కడనే అయితే వినాయకుడిని అయితే వదిలేస్తున్నారు వాటర్లో. అక్కడే వాటర్ ఫెసిలిటీ అయితే ఉంచేసి అందులోనే అయితే వేసేస్తున్నారు. చూడండి ఒక్కసారి అయితే అందరిది అయితే డ్యాన్స్లో వీడియోస్ అయితే అందరు బిజీగా తీసుకుంటున్నారు. నేను కూడా మీకు కొంతమంది అయినా చూస్తారని చెప్పేసి వీడియో అయితే తీశాను. మహారాష్ట్రలో అయితే ఈ విధంగా చేస్తున్నారండి. ముందైతే బయట వెళ్ళి వదిలేసే దేవుణ్ణి అయితే బయట వాటర్లో వదిలేసి వచ్చేవాళ్ళంట. కానీ ఇప్పుడైతే ఇక్కడే కొద్దిగా వాటర్ ఫెసిలిటీ అయితే ఉంచేసి అందులోనైతే వేస్తున్నారు. ఎక్కడ అంటే ఎవరి ఇళ్ళల్లో వాళ్ళు పెట్టుకున్న వాళ్ళు అయితే తీసుకొచ్చి చిన్న చిన్న వినాయకులను అన్నింటిని అయితే దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే ఇక్కడే వదిలేసి వెళ్తున్నారు. అమ్మాయిలు కూడా చాలా బాగా డ్యాన్సులు చేస్తారండి. అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ మహారాష్ట్రలో మరాఠీ వాళ్ళు అయితే చాలా మంచిగా డ్యాన్స్ అయితే చేస్తున్నారు. నేనైతే చూడడానికని అయితే వెళ్ళాము. అలాగే వీడియోస్ కూడా తీశాను. వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మన తెలంగాణలో అయితే ఒక విధంగా ఉంది, ఇక్కడ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉందండి. ఒక్కొక్కరి స్టేట్లో ఒక్కొక్కలాగా ఉంది కదా, అలా అని చెప్పేసి నేను కూడా మహారాష్ట్రలో ముంబైలో ఎలా ఉందో అని చెప్పేసి చూద్దామని వచ్చాను. ఇంకా నేను అయితే వీడియోస్ తీశానండి. ఈ విధంగా వాళ్ళకైతే మరాఠీ వాళ్ళకి నచ్చిన సాంగ్స్ అయితే పెట్టుకొని వాళ్ళైతే ఇలా డ్యాన్సులు చేసుకుంటూ దేవుణ్ణి అయితే తీసుకెళ్తున్నారండి. నేను కూడా ఫస్ట్ టైమే వచ్చానండి. చూస్తున్నా కిట్టు వీళ్ళందరూ ఉన్నారు. మాడపరచు కిట్టు అయితే వీడియోస్ అయితే తీస్తున్నా. ఇక్కడ సాంగ్స్ అయితే ఉన్నాయి, కాకపోతే నేను సాంగ్స్ అవి బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ వచ్చినాయి అయితే ఈ వీడియోలో పెడితే నాకు కాపీరైట్ వస్తుందని చెప్పేసి సాంగ్ అయితే రిమూవ్ చేసేసి నేనైతే వాయిస్ ఇస్తున్నా. చూడండి చిన్న చిన్న వినాయకులు కూడా ఇంట్లో పెట్టుకున్నవి కూడా తీసుకెళ్తున్నారు. ఇక్కడ డ్యాన్సులు చేసేటప్పుడు అయితే మంచి సాంగ్సే పెట్టుకున్నారండి, వాళ్ళకి నచ్చినాయి. కాకపోతే అవి పెడితే నాకైతే వీడియో అయితే కాపీరైట్ వస్తుంది, వీడియోకి స్ట్రైక్ వస్తుంది. కాబట్టి నేనైతే తీసేసానండి, సాంగ్స్ తీసేసి ఏ విధంగా చేస్తున్నారు, ఎలా ఉంది, ఎక్కడ అనేది వాయిస్ ఇస్తే కూడా అందరికి తెలుస్తుందని చెప్పేసి అయితే నేనైతే వాయిస్ ఇచ్చాను వీడియోకి. డ్రెస్ కోడ్ అయితే ఎవరు నచ్చిన వాళ్ళు డ్రెస్ కోడ్ కూడా పెట్టుకున్నారండి. గర్ల్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. నైట్లో అండి 8 to 9 మధ్యలో అయితే మేము వెళ్ళాము నైట్ టైంలో. ఇంకా సౌండ్స్కి అయితే కిట్టు భయపడుతుందని చెప్పేసి మధ్యలోనే వచ్చాము. భయమేం పట్టలేదు, బాగానే ఇంట్రెస్ట్గా చూస్తుండు. కాకపోతే మేమే వద్దని చెప్పేసి కొద్దిసేపు అయితే వీడియోస్ తీసేసి చూసి వచ్చామండి. అదే అందరితో షేర్ చేసుకుందామని చెప్పి వీడియో తీశాను.
అక్కడే అండి నిలబెట్టిన దగ్గరనే వాటర్ కూడా ఉన్నాయి, అక్కడైతే వేస్తున్నారు. చూడండి అందరూ అయితే కలిసి పట్టుకొని అయితే దేవుని అయితే తీసుకెళ్తున్నారు వాటర్లో వేయడానికి. క్లియర్గా ముందు అయితే చాలామంది ఉండి నాకన్నా హైట్ ఉన్న వాళ్ళు అయితే ముందే ఉన్నారు, వాళ్ళైతే వీడియోస్ తీస్తున్నారు. నాకైతే సరిగా కనిపించట్లేదు, అయినా కానీ ఇబ్బంది పడుకుంటూ కూడా నేనైతే వీడియో తీశాను.